బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో మరోసారి తిరుగుబాటు అక్కడ మొదలవుతోందా? తిరుగుబాటు కంటిన్యూ అవుతున్న క్షణంలో ఇంకోసారి ఆగ్రహ జ్వాలలు మిన్నంటబోతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా సపోర్ట్ కోరుతూ బలూచ్ ఆర్మీ లేఖకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ లెటర్ని మీరు చూడొచ్చు. హానరబుల్ డాక్టర్ జయశంకర్ జీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 6 crore patriotic citizens of రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ వాళ్ళు రాసిన లేఖ అది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో మరోసారి తిరుగుబాటు ప్రారంభమైంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇండియా సపోర్ట్ కోరుతూ బలూచ్ ఆర్మీ లేఖ రాసింది. పాకిస్తాన్ చైనా సంబంధాలను వ్యతిరేకిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇన్ఫాక్ట్ యావత్ బలూచిస్తాన్ కూడా రాబోయే కొన్ని నెలల్లో బలూచిస్తాన్లో చైనా తన ఆర్మీని మోహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ మేరకు విదేశాంగ మంత్రి జయశంకర్కు బలూచ్ నేతలు లేఖ రాశారు. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధును ప్రశంసించారు బలూచ్ నేతలు. బలూచిస్తాన్ ఇండియా, బలూచిస్తాన్ భారత్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉంది అంటున్నారు బలూచ్ నేతలు. చైనా పాకిస్తాన్ సంబంధాలు బలూచిస్తాన్కు మరణ శాసనం అంటున్నారు బలూచ్ నేతలు. 2025లో స్వాతంత్రం ప్రకటించుకున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీతో సపోర్ట్ తీసుకుని కావచ్చు లేదా బలూచిస్తాన్ యావత్. సో ఈ నేపథ్యంలో మీడియా బలూచ్ ఇటు చైనా బలగాలని బలూచిస్తాన్లో గత కొద్ది నెలలుగా బలూచిస్తాన్లో వాళ్ళు మోహరించడం అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రతిఘటించడం కూడా జరుగుతోంది. అసలు మీరెవరు మా ప్రాంతంలో మా మధ్య ఉండడానికి, మా మధ్య బలగాలను దించడానికి అసలు మీరెవరు రా అనే ఒక ప్రశ్న తెర మీద తీసుకొస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ నేపథ్యానికి లాభం లేదని చెప్పి బహిరంగ మద్దతు అర్థం వచ్చేలా వాళ్ళు ఆ లేఖ రాసిన సందర్భం. సో ఆ లేఖలో వాళ్ళు బలూచ్ రిప్రజెంటేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్టేట్ ది హానరబుల్ డాక్టర్ ఎస్ జయశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ భారత్ సౌత్ బ్లాక్ అంటూ ఆ డీటెయిల్గా ఇస్తూని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 6 crore patriotic citizens of the Republic of Balochistan we extend our deepest అంటూ కూడా ఒకసారి నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్న అంశం, ఆ సారాంశం కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు 6 కోట్ల మంది on behalf of 6 crore patriotic citizens of the Republic of Balochistan, బలూచిస్తాన్లో ఉన్న 6 కోట్ల మంది ప్రజల తరపున ఇటు a deepest and most sincere congratulations for the new year 2026 to the 140 crore people of Bharat, both houses of parliament, the media, civil society and all esteemed individuals unto this auspicious occasion provides an opportunity to reflect upon and celebrate the profound historical, cultural, commercial, economic, diplomatic, defense and multifaceted ties that have bound Bharat and Balochistan for centuries. The enduring relations are exemplified by sacred sites such as Hinglaj Mata Temple, Nani Mandir, which stands as timeless symbols of our shared heritage and spiritual connections అంటూ చెప్పుకొస్తూనే వాళ్ళు ఇక్కడ అంటే 140 కోట్ల మంది భారత్లో 140 కోట్ల మంది ప్రజలకి ఇటు న్యూ ఇయర్ విషెస్ని అందిస్తూ బలూచిస్తాన్ ఒక మాట చెప్పడం జరుగుతోంది. ద పీపుల్ ఆఫ్ బలూచిస్తాన్ హ్యావ్ ఎండ్యూర్డ్ పాకిస్తాన్ స్టేట్ ఆక్యుపేషన్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అండ్ egregious human rights atrocities for the past 79 years. The time has now arrived to eradicate this festering affliction at its roots, ensuring lasting peace and sovereignty for nation అంటూ కూడా. సో అక్కడ జరుగుతున్న అగహత్యాల గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. దాంతోపాటు లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఆ థర్డ్ పేరాకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ వ్యూస్ దట్ ఎస్కలేటింగ్ స్ట్రాటజిక్ alliance between Pakistan and China as profoundly dangerous. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ ఏమంటుందంటే ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ అలాగే చైనాలకు మధ్య సంబంధాలు అక్కడ బలపడ్డం అనేది అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. అలాగే చైనాని వార్న్ చేయడం జరుగుతోంది. చైనాని ఏమి వార్న్ చేస్తున్నారు? మీరు పాకిస్తాన్తో కొలాబరేట్ అవ్వడం పట్ల వాళ్ళు అక్కడ చైనాని వార్నింగ్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని విషయంలో వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే టు ఇట్స్ ఫైనల్ ఫేజెస్ అంటూ కూడా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ నేపథ్యంలోని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతోంది. 2025లోనే స్వాతంత్రం ప్రకటించుకుంది బలూచిస్తాన్. సో అప్పటి నుంచి దాడిని తీవ్రతరం చేయడం జరుగుతుంది కూడా పాకిస్తాన్ ఈ విషయంలో. సో ఇప్పుడు బలూచిస్తాన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారుతోంది.
ఎందుకంటే తిరుగుబాటుకు సంబంధించి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు అని అర్థం వచ్చేలా ఇటు బలూచిస్తాన్ చెప్పుకొస్తున్న క్రమం. సో ఏమంటుంది ఇక్కడ పాకిస్తాన్ అలాగే చైనా ఈ రెండు కనుక తమ బంధాన్ని తెంపుకోకపోతే, మరీ ముఖ్యంగా సిపెక్ విషయంలో కనుక వాళ్ళు తమ అడుగు వెనక్కి వేయకపోతే కనుక మేము తిరుగుబాటుని ఇంకా ఉధృతం చేస్తాం, తిరుగుబాటుని ఇంకా పతాక స్థాయికి చేర్చుకు వెళ్తాం, అప్పుడు దాని గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది అని అర్థం వచ్చేలా మనం మాట్లాడుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్కి సంబంధించి బలూచ్ ఆర్మీ ఇటు జయశంకర్కి లేఖ రాసింది. ఆ లేఖలో ఇవన్నీ కూడా పేర్కొన్న సందర్భం. దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటూ కూడా వాళ్ళు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఉన్న ప్రజల తరపున వాళ్ళు మాట్లాడుతున్నామంటూ చెప్పుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిస్కషన్స్ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమని తాము స్వతంత్ర దేశంగా 2025లోని ప్రకటించుకుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది. బలూచిస్తాన్ ఏమంటుందంటే 6 కోట్ల మంది, అలాగే 6 కోట్ల మంది తరపున 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతీయులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ చెబుతూనే ఇక్కడ సంస్కృతి విషయంలో కావచ్చు, సంప్రదాయం విషయంలో కావచ్చు, వాణిజ్య విషయం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, రక్షణ విషయాల్లో కావచ్చు, ఇలా ఒక విధంగా చెప్పాలంటే డైవర్సిఫైడ్ థింగ్స్ అంటూ కూడా మనం మాట్లాడుతున్న సందర్భం. సో దాంతోపాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడితే కనుక సో ఇక్కడ కొన్ని అంశాల గురించి ప్రస్తావిస్తున్న సందర్భం ఉంది. ది auspicious occasion provides an opportunity to reflect upon and celebrate the profound historical, cultural, commercial, economic, diplomatic, defense and multi-faceted ties that have bound Bharat and Balochistan for centuries అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ని కూడా వాళ్ళు ఇక్కడ ఒకటే మాట we commend the bold and resolute action undertaken by Modi government in the previous year through Operation Sindoor, particularly targeting terrorism hubs facilitated by Pakistan and directed against the Pakistani military in response to the Pahalgam terror attack అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. ఆఖరిలో మాత్రం అదే అంశాన్ని వాళ్ళు నొక్కి వక్కాణించడం జరుగుతుంది. ఏమని పాకిస్తాన్ సాయంతో పాకిస్తాన్ సహకారంతో చైనా పాకిస్తాన్ రెండు కూడా సిపెక్ కారిడార్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని అది రూపుదిద్దుకోవడం, అది ఆఖరి స్టేజ్ గురించి టువర్డ్స్ ఫైనల్ ఫేజెస్ ఆఖరి దశకు చేరుకుంటున్న సందర్భంలో మేము హెచ్చరించడం జరుగుతున్నట్టు చెప్తున్న ఈ క్రమంలో ఈ తరుణంలో ఏం చేయబోతోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కనుక లేకపోతే బలూచిస్తాన్ కావచ్చు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఒకవేళ ఉధృతంగా ఇంకాస్త ఫోర్స్ఫుల్గా వెళితే కనుక పాకిస్తాన్ భారీగా నష్టపోయే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు బలూచిస్తాన్ పాకిస్తాన్కి అంత కీలకం అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ గత కొద్ది రోజులకి అంశం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాదాపుగా మేజర్ పర్సెంట్ గ్వాదర్ కావచ్చు, లేకపోతే కరాచీ కావచ్చు, ఈ పోర్ట్స్ గురించి మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. ఒకవేళ సింధు కూడా పాకిస్తాన్ నుంచి విడిపోయింది అనుకుందాం, అప్పుడు పాకిస్తాన్కి మరీ చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్కు ఎందుకు అంత కీలకం అనే ప్రశ్న పాకిస్తాన్కి ఎదురైనప్పుడు చాలా తీవ్రమైన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఇటు ఇప్పుడు మీరు గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి విషయం కన్నా ఇటు అమెరికా దృక్కోణంలో, చైనా దృక్కోణంలో ఈ రెండు కూడా బలూచిస్తాన్ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి అక్కడ. దాంతోపాటు చైనాకు చూసుకుంటే ఇటు బంగాళాఖాతం నుంచి అంటే హిందూ మహాసముద్రం నుంచి ఇటువైపు వెళ్ళాలంటే టువర్డ్స్ పశ్చిమ వైపు వెళ్ళాలంటే కనుక మొత్తం కొన్ని వేల కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ సిపెక్ కనుక అయిపోతే ఇటు వాట్ షుడ్ ఐ సే బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం మీదుగా ఇటు అరేబియా సముద్రంలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా నేరుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేయచ్చు. ఎందుకంటే వాళ్ళ దేశ ఆర్థిక వెన్నెముక నేచురల్ గ్యాసెస్ ఉన్నాయి అక్కడ. పాకిస్తాన్ ఇంధన అవసరాల గురించి మాట్లాడుకుంటే బలూచిస్తాన్ చాలా కీలక పాత్ర అక్కడది. 1950 నుంచి తీసుకుందాం, ఇక్కడ సూయన్ ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నేచురల్ గ్యాస్ పాకిస్తాన్లో అక్కడ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అక్కడ ప్రధాన ఇంధన వనరుగా మాట్లాడుకుంటుంటారు. బలూచిస్తాన్ లేకపోతే పాకిస్తాన్కి తీవ్రమైన ఇంధన
సంక్షోభం చుట్టుముట్టుకుంటుంది. దాంతోపాటు ఇటు జోగ్రాఫికల్గా మాట్లాడుకుంటే ఏకంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44%. అంటే పాకిస్తాన్ జోగ్రాఫికల్గా మాట్లాడుకున్న సందర్భంలో సగం ఇక్కడ బలూచిస్తాన్ ఉంది. ఇంత పెద్ద భూభాగం చేజారిపోతే పాకిస్తాన్ భౌగోళికంగా చాలా చిన్నదైపోతుంది. అలాగే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లతో ఉన్న వాళ్ళకి ఆ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ కూడా వాళ్ళు కోల్పోతారు. దేశ రక్షణ ప్రమాదంలో పడుతుంది, చాలా కీలకం. దాంతోపాటు సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ అనేది పాకిస్తాన్ ఎకనామీకి సంబంధించి పాకిస్తాన్ ఎకానమీకి చాలా కీలకం. అది పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకుంటున్నమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం గ్వాదర్ పోర్ట్ ఉంది కదా, గ్వాదర్ పోర్ట్ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. బెలూచిస్తాన్ లేదనుకుంటే ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు అక్కడ. దీని ద్వారా కొన్ని కోట్లు, ఇంకా చెప్పాలంటే బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు వస్తున్నాయి అక్కడికి. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాళ్ళు సుంకాలు ఉంటాయి కదా, రవాణా సుంకాలు అంటారు వాటిని, అవి కూడా వస్తాయని చెప్పి పాకిస్తాన్ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక భారీ ఖనిజ నిక్షేపాలకి రికార్డిక్ అంటూ ఉంటారు, దాంతోపాటు సైందక్ ఏదో అంటూ ఉంటారు. ఇలా ఈ గనుల్లో బంగారం ఉంది, రాగి నిక్షేపాలు ఉన్నాయి, కొన్ని $100 బిలియన్ ఉంటుంది అనేది వాళ్ళ బలమైన నమ్మకం. పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి బలూచిస్తాన్ ఖనిజాలు. భవిష్యత్తులో పాకిస్తాన్ తన అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ఈ వనరులే కీలకం. అందుకే కదా ఏదో ఒక సూట్ కేసులో పట్టుకెళ్ళిపోయి ప్రధాని ప్లేస్లో వెళ్లాల్సింది పోయి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పరిగెట్టాడంటే కారణం అదే. వాళ్ళకి ఇప్పుడు దిక్కు దివానా లేదు, వాళ్ళకు ఉన్నది బలూచిస్తాన్ కనుక కిక్ మని గుద్దితే మూతుపళ్ళు రాలిపోతాయి పాకిస్తాన్కి ఇప్పుడు. అందుకే భయపడిపోతున్నారు. అందే అమెరికాను కాళ్ళు పట్టుకుంటున్నారు, చైనా కాళ్ళు పట్టుకుంటున్నారు, నానా తిప్పలు పడుతున్నారు. ఇది బలూచిస్తాన్ కారణంగానే పాకిస్తాన్కు సుమారు 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ తీర ప్రాంతం లభిస్తోంది వాళ్ళకి. ఒకవేళ ఇది కేవలం వాణిజ్యానికి కాదు, అక్కడ పాకిస్తాన్ నేవీ కూడా చాలా కీలకం. అరేబియా సముద్రంపై పట్టు సాధించడానికి ఇది చాలా అవసరం. ఇక దాంతోపాటు మధ్య ఆసియా గురించి మాట్లాడుకుంటే అంటే తజికిస్తాను, ఉజ్బెకిస్తాను లాంటి ఈ మధ్య ఆసియా దేశాలకి సముద్ర మార్గం లేదు. ఆ దేశాలు ప్రపంచంతో వ్యాపారం చేయాలంటే బలూచిస్తాన్ మీదుగా వెళ్ళడం వాళ్ళకి ఈజీయెస్ట్ వే. దీనివల్ల పాకిస్తాన్ ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం ఇది వీళ్ళకి. సో క్లుప్తంగా చెప్పాలంటే కనుక ఒకవేళ పాకిస్తాన్ కనుక బలూచిస్తాన్ అనేది పూర్తిగా కోల్పోతాయి, ఒకవేళ బలూచిస్తాన్ కనుక పూర్తిగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని తనకు తాను ఒకవేళ ఉద్భవించగలిగితే, అందరి మనను పొందగలిగితే అప్పుడు పాకిస్తాన్కి చాలా గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. ఒకవేళ బలూచిస్తాన్ కనుక అదే స్టాండ్ మీద వెళితే సింధు ప్రజలు కూడా అదే తిరుగుబాటు కనుక కంటిన్యూ చేస్తే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా తిరుగుబాటు భావనాన్ని ఇంకా గట్టిగా ఎగరవేస్తే, ఆ తర్వాత గిల్గిత్ బాల్తిస్తాన్ అక్కడ కూడా ప్రజలు తిరుగుబాటుని కనుక ఇంకా ఉధృతం చేస్తే మిగిలేది 1/2 కేజీ ఉండే వాళ్ళ పంజాబ్ 1/2 కేజీ కూడా ఉండదు, 10 గ్రాములు ఎంతో మిగులుతుంది అంతే మాట వరుసలో చెప్పాలంటే. సో అంతే పాకిస్తాన్కి మిగిలేది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళు నిరసన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. భారత్కు మా ఫుల్ సపోర్ట్ అనే అర్థం వచ్చేలా వాళ్ళు లేఖ రాసిన సందర్భం. ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు? ఇటు బలూచిస్తాన్కు ఇండియా సపోర్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ కనుక తెర మీదకి వస్తే కోర్స్ సపోర్ట్ చేయాలని మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ కొన్ని ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బహుశా అంత వేగంగా ఇవ్వకపోవచ్చు. బట్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత్కున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, మన ఇండియాకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, పాకిస్తాన్ విషయంలో ఎలా ఆచితూచి అడుగులు వేయాలి, మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఎస్ ఆర్ నో సపోర్ట్ చేయాలా వద్దా అని చెప్పి అంటే చెయ్యాలి అనేది దాదాపుగా 94% మంది అంటున్నారు. ఇంకొక 6% మాత్రం వద్దు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.